సరిహద్దు పంచుకునే దేశాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న భారత్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సరిహద్దు దేశం మయన్మార్తో ఇప్పటివరకు స్వేచ్ఛాయుత రాకపోకల విధానం పాటిస్తున్న భారత్ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఫ్రీ మూవ్మెంట్ రెజీమ్ ఎఫ్ఎంఆర్ ను తక్షణం నిలిపివేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్విట్టర్లో నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం మయన్మార్లో కల్లోల పరిస్థితులు నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా తెలిపారు. నార్త్ ఈస్ట్ రాష్ట్రాలైన మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లు మయన్మార్తో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఇప్పటి వరకు సరిహద్దు నుంచి ఇరువైపులా 16 కిలోమీటర్ల వరకు ఎలాంటి వీసా లేకుండా ప్రజలు స్వేచ్ఛగా తిరిగే వెసులుబాటు ఉంది. అయితే ఇటీవల ఆ దేశం నుంచి భారత్లోకి అక్రమ చొరబాట్లు పెరిగాయి. దీంతో వీటిని అరికట్టేందుకు సరిహద్దులో 1643 కిలోమీటర్ల పొడవున కంచెను నిర్మించనున్నట్లు అమిత్ షా ఇటీవల వెల్లడించారు. అయితే ఇప్పుడు ఎఫ్ఎంఆర్ రద్దు చేయటం సంచలన నిర్ణయంగా చెప్పొచ్చు.